నమస్తే అండి. నా పేరు జ్యోతి. అయితే నేను ఇప్పుడు మాట్లాడేది మహాలక్ష్మి డైరీ ఫార్మ్ కర్నాల్, హర్యానా నుంచి మాట్లాడుతున్నానండి. ఇక్కడ చూపిస్తున్న బఫెలోస్ ఏంటంటే మన మహాలక్ష్మి డైరీ ఫార్మ్ కర్నాల్‌లోని మనతోని చాలామంది ఫార్మర్స్ అయితే టైఅప్ అయ్యి ఉంటారండి. ఒకవేళ మీకు మన ఫామ్‌లోని కనుక బఫెలోస్ ఏవైనా రిక్వైర్మెంట్ ఫుల్‌ఫిల్ అవ్వకపోతే బయట ఫార్మర్స్ దగ్గర కూడా తీసుకెళ్ళి చూపిస్తాం. అయితే అలాగే ఒక ఫార్మర్ దగ్గర ఉన్న బఫెలోస్ అన్నీ నేను మీకు చూపిస్తున్నాను. ఇది ఆయన మనకి పంపించడం అంటూ జరిగిందండి. అయితే ఈ వీళ్ళందరూ ఏంటంటే చిన్న చిన్న ఫార్మర్స్ అండి. వీళ్ళ దగ్గర హై క్వాలిటీ సెల్లులు కానీ కెమెరాలు కానీ ఉండవు. సో క్వాలిటీ అనేది కొంచెం లోగా ఉన్న అడ్జస్ట్ అవ్వండి. అయితే ఈ బఫెలోస్ ఏవైతే చూస్తున్నారో అదించి దాదాపుగా ఒక 16 నుంచి 22 లీటర్స్ ఇచ్చే బఫెలోస్ అండి. అంటే ఇది కాదు, ఇంకా ముందు ముందు మీకు వస్తాయి చాలా బఫెలోస్. సో ఇవన్నీ హై క్వాలిటీ ముర్రా బ్రీడ్ బఫెలోస్, సెకండ్ అండ్ థర్డ్ లాక్టేషన్లో ఉన్నవండి. అన్నీ మంచి సైజు కానీ హెవీ బాడీ వెయిట్, నెక్స్ట్ హార్న్స్ కానీ ఉన్నవండి. స్ట్రక్చర్ అదన్నీ ఉన్నవండి. సో ఏ రైతు సోదరులకైనా ఎవరికైనా ఒకవేళ ముర్రా బఫెలోస్ రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే వాళ్ళు తప్పకుండా ఒకసారి మన డైరీ ఫామ్ మహాలక్ష్మి డైరీ ఫామ్కి వచ్చి ఒకసారి చూడండి. అయితే ఈ బఫెలోస్ అనేది 365 డేస్ మన డైరీ ఫామ్లో అయితే అవైలబుల్గా ఉంటాయండి. కాకపోతే సీజన్ బట్టి అండ్ క్లైమేట్ని బట్టి వాటిని బట్టి ప్రైజెస్ అనేది వేరియేషన్ అనేది ఉంటుంది. అయితే మనదైతే రికగ్నైజ్డ్ డైరీ ఫామ్ అండ్ రికగ్నైజ్డ్ అండ్ వెరిఫైడ్ డైరీ ఫామ్ అండి. ఎవరైనా ఏ రైతు సోదరులకైనా బఫెలోస్ కావాలంటే ఈవెన్ 4-5 కావాలన్నా వేరే వాళ్ళతోని క్లబప్ చేసి అయితే పంపిస్తామండి. సో తక్కువ క్వాంటిటీలో కావాలన్నా, కాకపోతే ఒకటి ఆన్లైన్లో అయితే అవ్వదండి. మీరు వచ్చి యానిమల్ని చూసుకొని దగ్గరుండి పాలు అవన్నీ పిండుకొని అవన్నీ చూసుకొని తీసుకెళ్ళాలి. అంతేగానండి అంతేగానండి ఏ బ్రోకర్ల చేతుల్లోని కానీ ఈ కమిషన్ ఏజెంట్స్ ఉంటారో వాళ్ళ చేతుల్లోనైతే పడి మోసపోకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు యానిమల్స్ కోసం వచ్చారు, వాళ్ళకి బ్రోకరేజ్ ఇవ్వడానికి కాదండి. సో వచ్చి ఇక్కడ చూడండి, చూసి స్టే చేయండి. మా డైరీ ఫామ్కైనా మీరు రండి, వచ్చి స్టే చేయండి. 2 కాకపోతే ఒక 5 days 10 days ఉండండి. చూడండి యానిమల్స్ ఎలా ఉంటాయి, ఏముంటాయి, ఎలాగ వాటి ఫీడింగ్ అనేది ఏం చేస్తున్నావు, ఎలా ఉంచుతున్నావు, అవన్నీ చూసేసి మీకు ఓకే అనుకుంటేనే యానిమల్ పర్చేస్ చేయండి. మన దగ్గర అయితే 10 నుంచి 24 లీటర్స్ గల మిల్క్ కెపాసిటీ గల యానిమల్స్ ఉన్నాయండి. మీకు మీ రిక్వైర్మెంట్ ఎలా